సందీప్ గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న 37 మంది కౌన్సిలర్లకు మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పద్మశాలి కుల బాంధవులకు మరియు ఇతర పెద్దలందరికీ మరియు పత్రికా సోదరులకు ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు ఇప్పటికే మార్కెట్ టెంపుల్ చాలా కాలం పెండింగ్ లో పడి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీ పాలకవర్గం ఆయా సహకారాలు కోరిన సందర్భంగా ఖచ్చితంగా నూతనంగా ఎన్నుకోబడిన గురుశంకర్ గారి అధ్యక్షతన ఖచ్చితంగా వారి పాలకవర్గం పక్షాన మాజీ అధ్యక్షులు కావచ్చు, ప్రెసిడెంట్ పాలకవర్గాలు కావచ్చు, ఖచ్చితంగా అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు కావచ్చు, ఖచ్చితంగా మనం అందరం కౌన్సిలర్లము మన అనుబంధ సంఘాల అధ్యక్షులము అందరం కలిసి ఈ గుడిని నిర్మాణం ముందుకు తీసుకుపోవాలని ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు మాకు పూర్తి స్థాయిలో అర్థమైంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ఇప్పుడు మీకు కౌన్సిలర్గా గెలుపొందిన కొత్త బాధ్యత ఏంటంటే మీ సహాయ సహకారం కావాలి కానీ సన్మానం చేస్తుంది. ఖచ్చితంగా మీరు పాలు పంచుకొని ఖచ్చితంగా గుడికి ఏదో వాళ్ళగా ఉండాలనే ఒక సంకల్పం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ వంతుకు సహకారం వాటి ప్రముఖుల ఉంటే సహాయ సహకారాలు ఉండాలనే ఒక లక్ష్యంతో ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో పెద్దలు కేటీఆర్ కావచ్చు, మన ప్రియతమ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఆనాడు మన పద్మశాలిని గుర్తించి ఆనాడు మంచి ల్యాండ్ ఏర్పాటు చేసి 5 ఎకరాలు తీసుకోవడం జరిగింది. దానికి ఆనాడు టెండర్స్ పెట్టి పిలిపేయడం జరిగింది. అనుకోకుండా ఈ గవర్నమెంట్ పోవడం వల్ల ఆ బిల్లు రాకపోవడం వల్ల ఆ కమిటీ మన పద్మశాలి సంఘం